పల్లెమ్మూన చంద్రో సభాయ నమః. ముందుగా మన యొక్క మెగా 9 ఛానల్ ప్రేక్షకులు అందరూ కూడా నూతన తెలుగు సంవత్సర విశ్వసునామ తెలుగు సంవత్సరం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన యొక్క రవీంద్ర భారతిలో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఉగాది పురస్కారాల కార్యక్రమము, అలాగే బెండకాయ యూత్ సభ్యుల యొక్క పరిచయ వేదిక, అలాగే బెండకాయ ఏదైతే టైటిల్ సాంగ్ ఉందో ఆ టైటిల్ సాంగ్ మన తెలంగాణ యొక్క శాసనసభ మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి గారి యొక్క కమలముల ద్వారా ఈ యొక్క సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం కార్యక్రమం మొత్తం కూడా చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. యూనిట్ సభ్యులు అందరూ కూడా వచ్చారు. యూనిట్ సభ్యులు అలాగే పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో అలాగే ఏవైతే మన యొక్క చీఫ్ గెస్ట్ మధుసూదనాచారి గారు ఉన్నారో బెండకాయ యొక్క కాన్సెప్టు, ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క మెయిన్ ముఖ్యోద్దేశము, ప్రస్తుతం యొక్క సమాజ సమస్య గురించి ఆయన యొక్క అత్యంత అద్భుతంగా అత్యంత క్లుప్తంగా వివరించారు. సో ఈ కార్యక్రమం అనంతరము ఈరోజు మనకి ఏంటంటే ఇక్కడ చిన్న ట్రీట్ లాగా ఏర్పాటు చేసి జరిగింది. మన యొక్క ఈ బెండకాయ యూనిట్ సభ్యులు అలాగే ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో శ్రేయోభిలాషులు, హితులు, టెక్నీషియన్స్ అందరి ద్వారా కూడా ఇక్కడ చిన్నగా ఒక ట్రీట్ జరగడం జరిగింది. ఇక్కడ ఉన్నారు మనకి పేపర్ కోలింగ్ ఆర్టిస్ట్ ఎక్స్పర్ట్ రెడీగా ఉన్నారు. అలాగే ఇలా చెప్పండి ఇప్పుడు మన యొక్క కెమెరామెన్ ఫోటోగ్రాఫ్ సుధీర్ గారు, అలాగే ఒక ఆర్టిస్ట్ సింగర్ అలాగే అలీ గారు, హెల్పరు చిన్నబాబు గారు, డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చిన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి నువ్వు చెప్పుతున్నావు అందుకనే నేను మళ్ళా అంటే సక్సెస్ఫుల్ చిత్ర యూనిట్ సందర్భంగా ఈనాటి ఉగాది పురస్కారాలు అవార్డు అందుకోబోతున్నాం. ముందుగా రిటైర్డ్ జడ్జ్ మధుసూదన్ గారికి, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి ఫిలిం డైరెక్టర్, అలాగే ఆర్టిస్ట్ విజయవాడ జగన్మోహన్ రావు గారికి, అలాగే హీలింగ్ మాస్టర్ సుధాకర్ రావు గారికి, అలాగే షణ్ముఖరావు గారికి, అలాగే జ్యోతిష్య ప్రపూర్ణ గోపాలయన్ గారికి, అలాగే సోషల్ యాక్టివిటీస్ అనుష గారికి, సీనియర్ ఆస్ట్రాలజర్ పండిత్ విజయ ఆనంద్, అలాగే బీఆర్సీఎఫ్ టీజీ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్, అలాగే ఆర్టిస్ట్ యలేశ్వరి, అలాగే షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రామలింగం, సీనియర్ జ్యోతిష్ ముక్కు సుబ్రహ్మణ్యం, అలాగే డాన్స్ గురు లలిత పద్మిని, అలాగే జీవితరాం, అలాగే ఎంబీఆర్ అప్రిషియేషన్ సుజాన గారికి, అలాగే తమిళ్ జేఎస్ తమిళ్ అండ్ అలాగే హన్వేద్ కృష్ణ గారికి సూపర్ ఇంటెలిజెన్స్. రామలింగం, మీరు మాయలు మాత్రం నమ్ముతారా? నమ్మరు. మరి మీ మనసులో నేను ముందే ఇక రాసి చూపిస్తాను, అప్పుడు నమ్ముతారా? అంతే అంటారా? వెరీ గుడ్. ఇది చూడండి, ఇక ఏమీ లేవు, అన్ని వైట్. ఓకే, నేను ఇప్పుడు మీ మనసులో ఏమనుకున్నారో అది ముందే రాసేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఒకసారి నచ్చింది మీకు నచ్చిన పేరు ఏదైనా సరే ఒక 4-5 లెటర్స్లో ఉన్నది ఆలోచించి ఇక రాయండి. మీరు ఏం ఆలోచిస్తారో నేను చూస్తాను. అలాగే చూడండి, 1 2 3.
నేను మనసులో ఏమనుకున్నారో అది నేను రాసిస్తాను. మీరు ఏమనుకున్నా కదా రాయండి. మ్యాచ్ అవుతా లేదో చూద్దాం. ఇంగ్లీష్ చెప్పండి. నేను అందరికి కనపడాలి కదా, పెద్దగా ఆయన అంతా కనిపిస్తాయి. చూడండి ఏం రాస్తారు, మీకు కనిపిస్తుంది కదా. ఇతను మాయలు మాత్రం నమ్మను అని చెప్పంటున్నారు, కానీ మరి మ్యాజిక్ నమ్ముతాం లేదో చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఇతను ఏం అనుకున్నా ఏం రాశారో అదే నేను రాశానంట. ఇప్పుడు మీరు ఏదైనా ఫ్లవర్ అనుకోండి, ఏదైనా ఫ్లవర్ అనుకోండి, మనసులో అనుకున్నారా? అనుకోండి, ఫ్లవర్ అనుకోండి. ఓకే, జస్ట్ అలాగే ఉండండి. అబ్రగదబ్రా అబ్రగదబ్రా అబ్రగదబ్రా. మీరు ఏం ఫ్లవర్ అనుకున్నారో అది నేను రాశాను ఇక్కడ. ఆ ఫ్లవర్ ఇక్కడ రాయండి. అందరు కనిపించారు. ఓకే, తెలుగు రాశాను చూడండి, కనిపిస్తుందా మీ అందరికి? ఇప్పుడు నా దగ్గర ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ ప్లేయింగ్ కార్డ్స్ లో మీరు ఇష్టం, మీరు ఎక్కడ స్టాప్ అంటే నేను అక్కడ స్టాప్ చేస్తాను. అక్కడ ఏది వస్తుందో నేను ముందే రాస్తాను, అదే వస్తుంది. పట్టుకోండి. అంటే మీరు చూసారు కదా, ఇలా పట్టుకోండి, అలాగే పట్టుకోండి. దాంట్లో నెక్స్ట్ ఫోర్. ఓకే, నెక్స్ట్ టూ. ఫైవ్. ఐదుగురు 5 బాల్స్ చేశారు. నెక్స్ట్ 6 బాల్స్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎవరు అదృష్టవంతులో చూద్దాం. దీంట్లో ఎవరికి ఏమేమి వస్తుందో మీరు ఇటు నుంచోండి. నువ్వు బాల్ తీసుకొని అది చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నువ్వు తీసుకో, తలాట్ పెట్టు, చేయి దగ్గర పెట్టా, తీసుకో. బాల్ తీసుకున్నావా? అది ఓపెన్ చేసి చూడు, తిప్పు, రౌండ్ తిప్పు. చదవండి, ఏమన్నా Better luck next time.
బెటర్ లక్ నెక్స్ట్ టైం అంట. ఓకే దాంట్లో పెట్టేసి దీంట్లో వేసి అది దాంట్లో వేసి నెక్స్ట్ గురువు అట్లే ఏముంది ఓపెన్ రౌండ్ చూపి చదువు నీకు బెటర్ లక్ దీంట్లో పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ముందు దాంట్లో పెట్టేసి మీరు ఎవరికి అదృష్టం రావట్లేదండి నీ ఛాన్సా నెక్స్ట్ టైం ఓకే దాంట్లో వేసి అది కూడా దాంట్లో వేసి నెక్స్ట్ ఇంకా డిబేట్లో ఉన్నాయి నెక్స్ట్ రౌండ్ ఏమని చెప్పి బెటర్ లైక్ నెక్స్ట్ టైం నువ్వు చదివి దాంట్లో I know red is color. I know red color is for magician. లాస్ట్ కలర్ నాకు ఇచ్చేసారు దేంట్లో ఏముందో చూద్దాం చదువు That's fake money. Fake money. చూసారా ఏది నాకు వచ్చింది మనకు వెదుపూస సంబంధించినటువంటి బ్రహ్మాయాసం వీరభద్రాసనం ఇది బ్యాలెన్సింగ్ పిల్లలకి తీసుకురావడానికి ప్రాణాయామ ప్రాణస్య ప్రాణాయామం ప్రాణాయామ అభ్యాసం చేస్తాం. సో ఓన్లీ ఆసనాలు అభ్యాసం కాకుండా ప్రాణాయామ ముద్రాలు కూడా మనం ఎప్పుడు చేయబడతాయి. సో పిల్లలకి కొంచెం జబ్బన స్థితి ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటి ఆసనాలు జపాన్గా మా శరీరం బలంగా తయారవడానికి విన్యాస యోగా. సో విన్యాసం చేస్తూ ఉత్తమైనటువంటి కండలను తయారు చేయడానికి ఈ ఆసనం పిల్లలకి ఫ్లెక్సిబుల్. తర్వాత నౌలి క్రియ ఒక 1000 మంది యోగా సాధన చేస్తే అందులో ఒక్కరితో వచ్చేది నౌలి క్రియ. ఈ స్టూడెంట్ ట్విస్టింగ్ చేసినటువంటి స్టూడెంట్ బాడీని పూర్తిగా ట్విస్ట్ చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా ట్విస్ట్ చేస్తామంటే ఇది బ్యాక్ బెండింగ్. సో ఇది బ్యాలెన్సింగ్ స్ట్రెచ్. తర్వాత మీరు కరాటలో చూస్తుంటారు స్ట్రెచ్ చేయడం బాడీ బ్యాలెన్స్.
సర్కస్ చేసి చూపిస్తారు, కానీ దీంట్లో బ్రీతింగ్ ఉంటుంది. అంటే శ్వాసతోని కుంభక స్థితి చేసి హోల్డ్ చేయడం, సో హోల్డింగ్ చేయడం. సో మధ్యలో మెడిటేషన్, ధ్యాన స్థితి, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కూడా రావడం జరిగింది. తర్వాత మెడిటేషన్ స్థిరం సుఖం ఆసనం. ఆసనంలో స్థిరత్వం ఉండాలి, హాయిగా చేయాలి, సుఖంగా చేయాలి. పూర్ణ ధనురాసన. మనం దిల్లుని ఏ విధంగా అయితే మనం పూర్తిగా ధనులను ఆనంద ఏదైనా ఉన్నామో ఆ విధంగా పూర్ణ ధనురాసన. బ్యాలెన్సింగ్ త్రివిక్రమాసన, సిట్టింగ్ త్రివిక్రమాసన. ఎస్, బ్యాలెన్స్. Full and balance. Full and balance. This twist, body twist, Vatsalasana, and sitting at the open or section and working about an empty Jessica Asana, the Bhumasana, which is Rabba Samskara, the Asana Jessica, but how therapeutically benefits Asana. ఈ భూమాసనలో రామ దండాసనం, రామ బాణం ఎదురుగా కూర్చోండి, ఆ విధంగా స్ట్రెచ్ చేయాలి. హనుమానాసనం రెండు చేతులు పైకి చేయాలి. ఇది ఉష్ట్రాసనం, డయాబెటిక్ బ్యాక్ పెయిన్ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఉష్ట్రాసనం చేయాలి. పిల్లలది కాన్సన్ట్రేషన్ అంటే ఉచ్ఛాసనంలోనే డైజెషన్. అక్కడ శీర్షాసనం, లింగాభాసనం, స్ట్రెచింగ్, వీరభద్రాసనం డైజెషన్. కౌండల్యాసన, భూమాసన డైరెక్షన్, సర్వంగాసన, పద్మ సర్వంగాసన డైరెక్షన్, మలాసన, త్రివిక్రమాసన, నటరాజాసన, ఉదీత పద్మాసన, భూత పద్మాసన. బ్రహ్మచర్యం తీసుకోవాలంటే ఆసన. విశ్వమిత్రాసన, అర్ధ విశ్వమిత్రాసన,